జాక్ ఫ్రూట్ సీడ్స్ తిన్నాక 2 days పక్కన పెట్టేస్తే నేను ఇగో ఇలా పొట్టు సపరేట్ అయిపోతుంది. పొట్టు సపరేట్ చేసిన. సో ఇవి చాలా ప్రోటీన్ రిచ్ డైట్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. నేను ఇంట్లో కూడా ఇలా చేసుకొని తిన్నా. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. హెల్దీ ఉన్న వాళ్ళకి, ఇంకా హెల్దీ ఫుడ్స్ తింటాము అనే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంటుందండి, తినచ్చు. ఇగో ఇంకొక టైప్ ఆఫ్ చూపిస్తున్నా. ఇలా కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మనం మిడిల్ క్లాస్ వాళ్ళ గ్యాస్ వేస్ట్ ఇవన్నీ ఆలోచిస్తాం కదా. ఇంకా ఈ సీట్ చిన్నగా ఉంది. నేను లాస్ట్ టైం పెద్ద పెద్దగా వచ్చినాయి. సో 2-3 ఫోక్స్ ఒకటేసారి ఇలా పెట్టేసిన అనమాట. చుట్టూరా పెట్టేసి తిన్నా అనమాట. బాగుంది. అప్పుడే పచ్చిగా కన్నా ఒక 3 days అట్లా ఒక బౌల్లో వేసి పెట్టేస్తే నాకు ఇట్లా పొట్టు సపరేట్ చేసేసిన. ఇలా తింటే బాగుంటుంది. ఇక ఊర్లో ఉన్న వాళ్ళకి ఇంకొక స్టవ్ ఉంటుంది కదా, కట్టెల పొయ్యి, అది ఉన్న వాళ్ళు దాని మీద తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అయిపోయింది. సో ఇది చూద్దాం. ఐ షో యూ ఫైనల్. నేను ఇలా అయినా తిప్పుకొని కొంచెం సైడ్కి చెప్తున్నా. యాక్చువల్గా ఇంతకుముందు దోశ వేసిన, ఇందులో బటర్ దోశ, ఆ వీడియో కూడా మీకు పెట్టిన. అయిపోయినా ఇలా పక్కన పెట్టుకొని పెడుతున్నా. గ్యాస్ వేస్ట్ అని ఫీలింగ్ ఇప్పుడైతే స్ట్రాంగ్గా, ఎందుకంటే ఈ ఇరాన్ ఈ ఫైటింగ్ వల్ల మనకి గ్యాస్ రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. గ్యాస్ బుక్ చేయని వాళ్ళు తొందర బుక్ చేసేసుకోండి. ఆల్రెడీ పెరగడం స్టార్ట్ అయిపోయినట్టుంది ఈ రోజు నుంచే. సో ఇలా అయిపోయినాయి అన్నీ ఒక దిక్కు. ఆల్మోస్ట్ డన్. 2 sides అవ్వాలి. తింటే బాగుంటుందని. ప్రోటీన్ రిచ్ డైట్, హై ప్రోటీన్ అన్నీ తినేకండి ఈరోజు రేపు. లేదా ఐ షేర్ విత్ మై హస్బెండ్, ఒక పూటకు అయిపోతుంది. మీరు అలా షేర్ చేసుకోండి ఎక్కువ. దట్స్ ఇట్, ఆల్మోస్ట్ డన్. Thanks for watching. Like, share, subscribe.